మధ్యాహ్నం 1 ప్రాంతంలో. సుజాత, సుజాత, ఇదిగో ఈ కూరగాయలు తీసుకెళ్లి లోపల పెట్టు. భార్యను పిలుస్తూ అన్నాడు సాంబశివరావు. ఆ వస్తున్నానండి. అప్పుడే వచ్చేశారా పొలం నుండి? ఇంకా టైం పడుతుందనుకున్నానే నేను. ఇంట్లోకొస్తున్న భర్తకు ఎదురు వెళ్ళి అనింది సుజాత. ఇంకాసేపు ఉండేవాణ్ణే గాని మన రామయ్య లేడు. అతనికి కాస్త డబ్బు అవసరమైందట. పొలం దగ్గర కనిపించడిగాడు. అందుకే ఇద్దామని వచ్చాను. అవునా, మంచి పని చేశారండి. ఇదిగోండి, మంచినీళ్లు తీసుకోండి. ఇదిగో రామయ్య, నువ్వు కూడా నీళ్లు తాగి కూర్చో. ఆయన ఇప్పుడే డబ్బు తీసుకొనొస్తారు. అక్కడే ఉన్న కుర్చీ చూపిస్తూ అంది సుజాత. అలాగేనమ్మా. అని కూర్చుంటూ అన్నాడు రామయ్య. 3000 సరిపోతాయా రామయ్య? తను తెచ్చిన డబ్బుని రామయ్య చేతికిస్తూ అడిగాడు సాంబశివరావు. సరిపోతాయ్యా. ఒకవేళ ఇంకేమైనా అవసరమైనా మొహమాట పడకుండా అడిగి తీసుకుని వెళ్ళు, సరేనా? భరోసా కోసం భుజం మీద చెయ్యి వేసి అన్నాడు. దండాలయ్యా, ఉంటాను, వెళ్ళొస్తానమ్మా అని అక్కడ్నుంచి వెళ్తూ అన్నాడు. మంచిది రామయ్య, జాగ్రత్త అని సుజాత అనింది. అమ్మా, ఏం చేస్తున్నారు మీరు? నాన్న తానా అంటే నువ్వు తందనా అంటున్నావా? అంత డబ్బు ఆ రామయ్యకిచ్చి పంపిస్తున్నారు. కనీసం అతనికి అంత డబ్బుతో అవసరమేంటో కూడా తెలుసుకోరా? అప్పుడే ఇంట్లోకి వస్తూ అంది వాళ్ల కూతురు అమూల్య. అదేంటి తల్లి అలా అంటావు? పాపం వాళ్ళమ్మకు ఒంట్లో బాగోలేదట. హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే కాస్త డబ్బు సాయం చేశాను, అంతే కదా. దానికే ఎందుకలా గట్టిగా మాట్లాడుతున్నావు? కాస్త డబ్బు సాయం చేశారా? ఆ రామయ్య నిజంగా వాళ్ళమ్మ ఆరోగ్యం కోసమే డబ్బు తీసుకున్నాడన్న నమ్మకమేంటి నాన్న మీకు? అసలు తన డబ్బెందుకు తీసుకున్నాడో తెలుసా మీకు? అని గట్టిగా మాట్లాడుతూ ఉంది. చెప్పా కదా తల్లి ఇప్పుడే, వాళ్ళమ్మ మందుల ఖర్చులకని. అని నిదానంగా అన్నాడు సాంబశివరావు. మీరింత అమాయకంగా ఉంటే ఈ రోజుల్లో బ్రతకటం చాలా కష్టం నాన్న. రామయ్య డబ్బు తీసుకెళ్ళింది వాళ్ళమ్మ కోసం కాదు, తాగి రోడ్ల మీద దొర్లటానికి. అదే టోన్ మెయింటైన్ చేస్తూ అంది. ఏంటి? అని అర్థమయ్యి కానట్టు అడిగింది సుజాత. అవునమ్మా. ఆ విషయం నీకెలా తెలుసు? అనుమానంగా చూస్తూ అడిగింది. ఆ రామయ్య తల్లికి ప్రస్తుతం ఎలాంటి ఆరోగ్య సమస్య లేదు. ఇంతకు ముందే వచ్చేదారిలో కనిపించిందామె నాకు. తాగుడికి బానిసైన రామయ్య ఎక్కడ డబ్బులు దొరుకుతాయా, ఎప్పుడెప్పుడు తాగుదామా అన్నట్టు ప్రవర్తిస్తున్నాడట గత కొన్ని రోజుల నుండి. అలాంటి వాడికి డబ్బిచ్చి మీరు చేస్తున్నదేంటి? అతను ఇంకా తాగుడికి బానిసను చేయటమా? అని కోపంగా అంది. ఆ రామయ్య అలాంటి పనులు కూడా చేస్తున్నాడా? ముఖం ఎంత దీనంగా పెట్టుకుని కూర్చున్నాడు ఇప్పటి వరకు? అని అయోమయంగా అంది సుజాత. డబ్బు కోసం ఇలాంటి ఎదవలు ఎలాంటి పని చేయడానికైనా వెనుకాడ్డం లేదమ్మా. అని చిరాకు పడుతూ అంది అమూల్య. అతను చెప్పింది అబద్ధమే ఉండొచ్చు, కానీ రేపన్న రోజు అదే నిజమైతే చేతిలో రూపాయి లేక అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని కాపాడుకోలేని నిస్సహాయ స్థితిలో తనుంటే మనమిచ్చే ఆ కాస్త సొమ్మైనా ఆ తల్లికి ఉపయోగపడుతుందేమో కదా. ఇంకా విషయం వదిలే అన్నాడు సాంబశివరావు. ఇదే మీతో వచ్చిన సమస్య నాన్న. మీ ఈ అతి పంచితనమే మనకనుకోని సమస్యలు తెచ్చిపెడుతుంది. అయినా నేను చెప్తే మాత్రం మీరు వింటారా ఏంటి? మీరేం చేయాలనుకుంటే అదే చేస్తారు కదా. అని అలిగింది అమూల్య. అలా అంటే ఎలా తల్లి? ఒకరికి మంచి చేయటం వల్ల మనకి మంచే జరుగుతుంది కదా. ఒకవేళ అతను చేసేది తప్పైతే అది అతనికే నష్టం కలిగిస్తుంది. ఇక వదిలే దాని గురించి అని బతిమాలాడు. సరే సరే, ఈ గోల మనకెప్పుడు ఉండేదే కదా. అయిందేదో అయిపోయింది గాని ఇక పదండి, భోజనం చేద్దురు. ఇప్పటికే 2 అవుతుంది టైం. అని తొందర పెట్టింది సుజాత. నేనెన్ని చెప్పినా మీరు వినిపించుకోరు కదా. అని మనసులో అనుకుంది అమూల్య. సరే, ఆ రామయ్యకు డబ్బివ్వటం నాదే పొరపాటు. ఇంకోసారి ఇలాంటి పొరపాటు చేయను గాని అలా కోపంగా చూడ్డం మానేసి రా తల్లి. నీకిష్టమైన వంటలన్నీ చేసింది మీ అమ్మ, వేడివేడిగా తిందాము. కూతురు కోపంగా ఉండటంతో కూల్చేయడానికి అన్నాడు. త్వరగా రండి, వడ్డిస్తున్నాను. వాళ్ళెంతకీ రాకపోవడంతో మళ్లీ పిలిచింది సుజాత. అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా సుజీ, నువ్వు కూడా తినే మాతో పాటే. అని వడ్డిస్తున్న భార్యను చూసి అన్నాడు సాంబశివరావు. మీకు వడ్డించి నేను కూడా వడ్డించుకుంటానండి. మీకు నా చేతులతో పెడితేనే నాకు తృప్తి. అని చిరునవ్వుతో చెప్పింది. సరే కాని నీ సంతోషాన్ని నేనెందుకు కాదనాలి? అని అదే నవ్వు ఆయన పెదవులపై కూడా. అమ్మూ తల్లి, రోజు అడిగినట్టే ఈరోజు కూడా అడుగుతున్నానని కోపం తెచ్చుకోకుండా పట్నం వెళ్ళి ఏదో ఒక ఉద్యోగం చేసుకోవచ్చు కదరా. అంత కష్టపడి చదువుకొని ఇలా ఈ పల్లెటూరులోనే ఉండిపోవడం ఎందుకు చెప్పు? ఎలా అయినా ఒప్పించాలన్నట్టు మాట్లాడారు. అమ్మా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నాకు మిమ్మల్ని మా ఊరిని వదిలేసి వెళ్ళటం ఇష్టం లేదని. అని కొట్టినట్టే చెప్పింది. అది కాదురా తల్లి, అమ్మ చెప్పేది కూడా నీకోసమే కదా. అంత బాగా చదువుకొని ఇలా ఖాళీగా ఉండటం ఎందుకు చెప్పు?
ఒక్కసారి ఆలోచించొచ్చు కదా మా మాటల గురించి కూడా. అని అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించాడు సాంబశివరావు. నాన్న, మన మధ్య ఈ టాపిక్ మళ్ళీ మళ్ళీ తీసుకురావద్దని చెప్పాను కదా ఎప్పుడు. ఎందుకు వినరు మీరు? వినకూడనిది ఏదో విన్నట్టు విసుగ్గా అంది. దీని మాట మేం వినాలట. ఇది మాత్రం మేము చెప్పిన మాటలు వినిపించుకోకుండా పొలాల చుట్టూ తిరుగుతూ ఉంటుందట. ఇది పెద్దదో మేము పెద్దోళ్ళమో అర్థం కావటం లేదు అని కోపంగా ఉంది సుజాత. అమ్మా అని దీర్ఘం తీస్తూ అంది అమూల్య. ఏంటి అరుస్తున్నావు? ఒక్కటిచ్చానంటే ఏడుస్తూ కూర్చుంటావు. తింటున్న చెయ్యి చూపిస్తూ అంది. చూడు నాన్న, అమ్మ ఏమంటుందో అని కంప్లైంట్ చేసింది తండ్రికి. ఊరుకో సుజాత, మనకేమైనా రోజు గడవకుండా ఉందా? లేక అది సంపాదించకపోతే దానికి తిండి పెట్టలేమా? అది కాదండి. ఇక మాట్లాడకు, సైలెంట్గా తిని పని చూసుకో. మూయించండి అంకుల్, అలానే ఆంటీ నోరు మూయించండి ప్రతిసారి అని అప్పుడే లోపలికొస్తూ వాళ్ల మాటలు విని అంది సంధ్య. అరే సంధ్య, నువ్వెప్పుడొచ్చావు ఊరు నుంచి? అని ఆశ్చర్యంగా అడిగాడు. ఇప్పుడే అంకుల్, రాగానే దీన్ని కలవడానికి వచ్చేశాను. ఇక్కడ మీరేమో ఆంటీని నోరు మూయించే ప్రోగ్రాం పెట్టుకున్నారు. అక్కడ మా ఫ్రెండ్స్ ఏమో దీని జపమే చేస్తున్నారు. దాన్ని కూడా ఇక్కడికి తీసుకురావే, మనమంతా కలిసి కాలేజ్ డేస్లో ఎంజాయ్ చేసినట్టు చేయొచ్చు వీకెండ్స్లో అని అంటూ అని చిన్నగా నవ్వుతూ అంది. ఎంతమంది ఎన్ని చెప్పినా నీ స్నేహితురాలి బుర్రకు ఎక్కువ కదా. ఇంకెందుకు నువ్విలా వచ్చినప్పుడల్లా దాని చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేసుకోవటం. ఇదిగో నువ్వు కూడా వచ్చి భోజనం చెయ్యి అని అభిమానంగా పిలిచింది సుజాత. వద్దాంటీ, నేను బస్సులోనే తినేశాను. ఇక ఇప్పుడు తినలేను. ఇంకా 2 రోజులు ఇక్కడే ఉంటాను కదా, రేపు తింటానులే అంది. సరే, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నాకు కొంచెం పనుంది, చూసుకొని వస్తాను అని లోపలికి వెళ్తూ చెప్పింది సుజాత. నేను కూడా వెళ్తాను తల్లి, మీరిద్దరూ మాట్లాడుకోండి అని సాంబశివరావు కూడా బయటికి వెళ్ళిపోయాడు. సరే అంకుల్, ఇంకెంటే సంగతులు చెప్పాలే నువ్వే. ఆయన ఎందుకే అన్నిసార్లు చెప్పించుకుంటావా ఆంటీ వాళ్ల చేత? వాళ్ల సంతోషం కోసమైనా నాతో పాటొచ్చి ఏదైనా జాబ్ చూసుకోవచ్చు కదా అంది కన్సర్న్గా. నీకు తెలుసు కదే నేనెందుకు రానంటున్నాను. తెలిసి కూడా నువ్విలా అనటం ఏం బాలేదు అంది ముఖం ముద్దుగా ముడుచుకొని. అది కాదే, ఎప్పుడో ఏదో జరిగిందని ప్రతిసారి అలానే ఎందుకు జరుగుతుంది? ఏదైనా మనం ఆలోచించే తీరులోనే ఉంటుంది. ఏమో, అదంతా నాకు తెలీదు. నాకు మాత్రం నా తల్లిదండ్రులే ముఖ్యం. వాళ్ల తర్వాతే ఏదైనా. ఎవరో ఒకరు మోసం చేశారని ప్రతి ఒక్కరూ అలానే చేస్తారనుకుంటే ఎలానే? వాడికి బుద్ధి లేక అబద్ధం చెప్పి సొమ్ము తీసుకుని వెళ్ళిందే కాక అంకుల్ని నలుగురిలో నవ్వుల పాలు చేయాలని చూశాడు. కాని మనం అలా జరగకుండా చూశాం కదా. ఇక్కడ సమస్య వాళ్ళు వీళ్ళు మోసం చేయడం కాదు సంధ్య, నాన్న అమాయకత్వం. అదే అన్నింటికన్నా పెద్ద సమస్య. అది సులువుగా చేసుకునే అవసరం ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అందరూ ఆయన దగ్గర డబ్బు తీసుకుని వెళ్తున్నారు. ఇష్టమొచ్చినట్టు నమ్మక ద్రోహం చేస్తున్నారు. అనవసరంగా ఆయన కష్టమంతా వృధా అయిపోతుంది. నేనిక్కడుంటేనే అలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా చూసుకుంటాను. అవసరమైన వారికి సహాయం చేయటంలో నా వంతు ప్రయత్నం చేయగలను. నీకో నమస్కారం తల్లి. అంకుల్ని అంటున్నావు గాని నీకు లేదా అలవాటు? ఎవరు సాయం కావాలన్నా లేదనకుండా ఇవ్వటం? మరెందుకు అంకుల్ని అమాయకుణ్ణి చేస్తున్నావు? నేను సాయం ఖచ్చితంగా చేస్తాను. అలానే నాన్నను కూడా సాయం చేయొద్దని నేననటం లేదు. నిజంగా అవసరం ఉందో లేదో తెలుసుకొని అవసరమైన వాళ్ళకి చేయమంటున్నాను. సరే సరే, అర్థమైందిలే కాని ఇక వెళ్తానే. అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుందేమో. సరే, సాయంత్రం నేనే వస్తానులే నీ దగ్గరికి. సరే అమ్ము, బాయ్. బాయ్ సంధ్య. అదే రోజు సాయంత్రం. అమ్మా, నేను సంధ్య దగ్గరికి వెళ్తున్నాను అని బయటికి వెళ్తూ గట్టిగా అరిచి చెప్పింది. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా. దారిలో ఎవరితోనూ ఎలాంటి గొడవలు పెట్టుకోకు కొంచెం కోపంగా చెప్పింది సుజాత. అలానేలే అని అరుచుకుంటూ వెళ్ళిపోయింది. అలా వెళ్తున్న దారిలో రేయ్, ఆ సాంబశివరావు పొలం మన అయ్యగారు కొత్తగా తీసుకున్న పొలానికి ఆనుకునే ఉంది కదా, దాన్ని ఎలా అయినా తన సొంతం చేసుకోవాలనుకుంటున్నారట ఆయన. తెలుసా నీకు? అని అడిగాడు పక్కనున్నవాణ్ణి. లేదురా, ఇప్పుడు నువ్వు చెప్పే వరకు తెలీదు నాకు అన్నాడు అడిగిన వాడితో. నాకు ఇందాకే తెలిసిందిరా. రాత్రి అయ్యగారు మన వాళ్లతో అన్నారట. మళ్ళీ వాడితోనే అన్నాడు. బాబాయ్, సాంబశివరావు అంటే ఏ సాంబశివరావు గురించి మాట్లాడుతున్నారు మీరు? అటుగా వెళ్తూ వాళ్ల మాటలు విని అడిగింది అమూల్య. ఎవరైతే నీకెందుకమ్మాయి? అనవసరమైన విషయాల్లో కలగజేసుకోకుండా నీ పనేదో నువ్వు చూసుకో. వార్నింగ్ ఇస్తున్నట్టు అన్నాడు. మర్యాదగా ఎవరో చెప్తారా, లేక డైరెక్ట్గా మీ అయ్యగారిని అడగమంటారా వెళ్ళి? బెదిరించడానికి ట్రై చేసింది. నువ్వెవర్నైనా అడుక్కో, మాకేంటి? పదరా పోదాం, ఈ పిల్లతో మనకెందుకు అని అక్కడ్నుంచి తప్పుకుంటూ అన్నాడు. మీ పని ఎప్పుడు కాదురా. ఆ సర్పంచ్ ఎవరి పొలం మీద కన్నేశాడో తెలుసుకొని అప్పుడు చెప్తాను అంటూ డైరెక్ట్గా సర్పంచ్ ఇంటికి వెళ్లి, సర్పంచ్ గారు,
సర్పంచ్ గారు కేకలు వేసింది. ఎవరమ్మా నువ్వు? ఎందుకలా అరుస్తున్నావు? అని ఎందుకలా అరుస్తుందో తెలియక అడిగాడు. నా పేరు అమూల్య అండి. నేను మీకు తెలియకపోవచ్చులే. అయినా ఊళ్ళో వాళ్ళందరి పేర్లు గుర్తుపెట్టుకోవాలంటే మీకు కూడా కష్టం కదా అని వెటకారంగా అంది. అంతే కదమ్మా, మరి ఇంతకీ ఏం పని మీద వచ్చావు? విషయం తెలుసుకోవడానికి అడిగారు. మరేం లేదు సర్పంచ్ గారు, మీరు ఎవరిదో పొలం అన్యాయంగా తీసుకోవాలనుకుంటున్నారని తెలిసింది. అది కూడా మా నాన్నదేమోనని చిన్న అనుమానం. అదే క్లియర్ చేసుకుందామని వచ్చాను అని సూటిగా అంది. ఏం మాట్లాడుతున్నావమ్మాయి నువ్వు? నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావా? సీరియస్గా అడిగాడు. తెలియకేం సర్పంచ్ గారు, మీరు ఎవరెవరి పొలాలు ఎలా అన్యాయంగా లాక్కున్నారో, అందర్నీ ఎలా మీ కాళ్ల కింద చెప్పుల్లా ఉంచుకున్నారో అన్నీ తెలుసుకునే వచ్చాను. తను కూడా తగ్గకుండా అంది. ఇదిగో అమ్మాయి, చిన్న పిల్లవని చూస్తూ ఊరుకుంటుంటే ఎక్కువ మాట్లాడుతున్నావే. మర్యాదగా వెళ్ళిపో ఇక్కడి నుంచి, లేదా అనవసరంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదే సీరియస్నెస్ ఆయన ఫేస్లో. ఏం చేస్తారేంటి? అదే వెటకారం ఆమెలో. నువ్వు మర్యాదగా వచ్చిన దాన్ని బయటకు వెళ్ళకపోతే నా మనుషుల చేత బలవంతంగా బయటకు నెట్టించాల్సి ఉంటుంది అని లోపలొచ్చిన మంటను తగ్గించుకోవడానికి ట్రై చేస్తూ అన్నాడు. ఏది, ఎవరొస్తారో రమ్మనండి నా ఒంటి మీద చెయ్యి వేయడానికి. నేను కూడా చూస్తాను అంత ధైర్యం ఎవరికుందో. ఒంటికాలి మీద లేస్తూ అంది. రేయ్, ఎవర్రా అక్కడ? వచ్చి పిల్లను బయటకు లాక్కుపోండి అని గట్టిగా అరిచాడు. నన్ను బయటకు లాగితే మీ చరిత్ర మొత్తం జనాల ముందు బయట పెట్టాల్సి వస్తుంది సర్పంచ్ గారు. కాస్త ఆ విషయం మనసులో పెట్టుకొని చేయండి, మీరు ఏ పని చేయాలనుకున్నా. ఏం తెలుసు నా గురించి పిల్లకు ఇలా ఎగిరెగిరి పడుతుంది అని మనసులో అనుకున్నాడు. ఏంటి ఆలోచిస్తున్నారు? భయపడుతున్నారా? ఆ మాత్రం ఉండాలే ఈ అమూల్య అంటే. అదే భయాన్ని కంటిన్యూ చేస్తూ మా పొలం జోలికి రాకుండా మీ పని మీరు చూసుకోండి. అదే మీకు మాకు మంచిది. వెళ్ళొస్తాను. మళ్ళీ రావాల్సి వస్తే మాత్రం ఈసారి మీ గుట్టంతా రట్టు చేసే పోతాను, జాగ్రత్త. ఈ అమూల్యతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు, బొమ్మ బొరుసైపోతుంది. ఆలోచనలో ఉన్న ఆయన్ని కదిలిస్తూ అంది. నా ఇంటికొచ్చి నాకే వార్నింగ్ ఇచ్చిపోతుందా? చెప్తా నీ పిల్ల సంగతి. ఈ నాగేంద్ర భూపతితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అనుభవంలోకి వచ్చేలా చేస్తాను. పిల్లకుంక నా గురించి పూర్తిగా తెలియక ఏదో పిచ్చి పిచ్చిగా వాగుతుంది. తెలుస్తుందిగా త్వరలోనే. అప్పుడు ఈ సర్పంచ్ గారితో ఎందుకు పెట్టుకున్నానా అని కుళ్ళి కుళ్ళి ఏడవటానికి కూడా లేకుండా చేస్తాను అని మనసులో అనుకున్నాడు కచ్చగా. మా పొలమే అన్న అనుమానం వస్తేనే ఇలా ఉన్నానంటే నిజంగా మా పొలమే అయితే మాత్రం మామూలుగా ఉండదు మనతో, గుర్తుపెట్టుకోండి అని మరొక్కసారి గుర్తు చేసి కదిలింది అక్కడ్నుంచి. రేయ్, నాకు రేపటిలోపు ఆ పిల్ల గురించి మొత్తం వివరాలు తెలియాలి. ఏం చేస్తుంది ఏంటి, ఆ వివరాలన్నీ రేపటిలోపే తెలియాలి అని అక్కడే ఉన్న తన మనిషితో గట్టిగా అన్నాడు. అలాగేనయ్యా అని భయపడుతూ అన్నాడు అతని మనిషి. అందర్నీ ఇబ్బంది పెట్టడమే పనిగా పెట్టుకున్నాడు ఈ సర్పంచ్. ఈ మాత్రం డోస్ పడాలాయనకు, లేకపోతే మరీ చెలరేగిపోతాడు అని తనలో తానే అనుకుంది అమూల్య. చూపిస్తా, నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో త్వరలోనే చూపిస్తా అని వెళ్తున్న ఆమెనే చూస్తూ కచ్చగా అనుకున్నాడు మనసులో. ఆంటీ బాగున్నారా? అంకల్ ఎలా ఉన్నారు? సంధ్యేది కనిపించలేదు, ఎక్కడుంది? అని సర్పంచ్ ఇంటి నుంచి సంధ్య ఇంటికొచ్చి అడిగింది అమూల్య. అమ్ము, నువ్వా? సంధ్య వస్తే గాని రావా మా ఇంటికి? అదిగో నీ ఫ్రెండ్ అక్కడెక్కడో ఉంటుంది చూడు, ఎప్పుడూ ఆ ఫోన్లు చూసుకుంటూ అని నవ్వు ముఖంతో అంది సంధ్య తల్లి. సరే ఆంటీ అంటూ లోపలికి వెళ్ళి, సంధ్య ఏం చేస్తున్నావే అని తన పక్కన్నే కూర్చుంటూ అడిగింది. కాసేపు సైలెంట్గా ఉండవే, గ్రూప్ మీటింగ్ జరుగుతుంది, మళ్ళీ మాట్లాడతాను నీతో అని చిన్నగా అంది. సరే, నువ్వు పని చూసుకో, నేను తర్వాత వస్తానులే అంది అలకగా. అరే అయిపోయిందే, 2 నిమిషాలు. కాల్లో తన వాయిస్ మ్యూట్లో పెట్టి అంది. సరే, నేను బయటుంటాను, వచ్చేయ్ అంటూ బయటకు నడిచింది. ఇప్పుడు చెప్పవే, ఏంటి సంగతి? ఫేస్ ఏంటి అలా రుసరుసలాడుతుంది? 5 నిమిషాల తర్వాత బయటకొచ్చి అడిగింది. అదేం లేదులే కాని సెలవు రోజుల్లో కూడా వర్క్ ఏంటే? ఇంటికొచ్చింది ఆంటీ వాళ్లతో టైం స్పెండ్ చేయడానికా, లేక ఇక్కడ కూడా ఆఫీస్ పనులే చేయటానికా అని టాపిక్ డైవర్ట్ చేసింది. ఏం చేస్తామే, వాళ్ళు లీవ్ ఇవ్వటమే కష్టం. అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న వాటికి కూడా రెస్పాండ్ అవ్వకపోతే ఇక అంతే సంగతులు అని నిట్టూర్చింది. ఇలాంటివన్నీ ఉంటాయని తెలిసే నేను రానక్కడికి. మనల్ని కన్నవాళ్ళని కలవడానికి కూడా 100 పర్మిషన్లు తీసుకోవాలి. ఎందుకొచ్చిన బాధ మనకి అని మనసులో మాట బయటపెట్టింది. సరేలేవే, ఇప్పుడు నీతో వాదించే ఓపిక లేదు కాని ఎలా ఉంది మన ఊరు? ఏం చేస్తున్నావు ఇక్కడ నువ్వు ఇప్పుడు అంటూ ఆరా తీస్తుంది. నేనేం చేస్తాను నా బొందా? పొలం పనుల్లో నాన్నకు హెల్ప్ చేయటం,
నైట్ కాసేపు ఊళ్ళో పిల్లలకు ట్యూషన్ చెప్పడం అంతే. అని సింపుల్గా చెప్పేసింది. నేను ప్రతిసారి చెప్పి విసిగిస్తున్నాననుకోకుండా ఇంకొక్కసారి జాబ్ గురించి ఆలోచించవే. ఆంటీ అంకుల్ చాలా బాధపడుతున్నారు నీ విషయంలో అని నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది సంధ్య. ఏమీ మాట్లాడలేదు అమూల్య. నిన్ను ఫోర్స్ చేయాలని కాదు, కానీ నువ్వు చాలా తెలివైన దానివి. నీకు తెలిసినంత నాకు తెలియకపోవచ్చు, కానీ నా ఫ్రెండ్ని నేను వదులుకోలేను కదా. అందుకే ఎన్నిసార్లు అడుగుతున్నాను. బాగా ఆలోచించి నువ్వే ఒక సరైన నిర్ణయం తీసుకో. ఒకవేళ నీకు రావాలనిపిస్తే నువ్వెప్పుడొచ్చినా అక్కడ నేను నీకోసం వెయిట్ చేస్తూనే ఉంటానని గుర్తుపెట్టుకో అని ఎమోషనల్గా అంది. నువ్వు మరీ అంత సెంటి అవ్వకులే, కానీ నేను వస్తే ముందు నీ దగ్గరికే వస్తానులే అంది జోగ్గా. అలా ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఇంటిబాట పట్టింది అమూల్య. తనని ఎవరో ఫాలో అవుతున్నట్టనిపించినా పట్టించుకోలేదు. నేను వీడని నీడను నేనే అంటూ పాటలు పాడుకుంటూ అడుగులు వేస్తుంది. రేయ్, అయ్యగారు చెప్పిన అమ్మాయితోనే కదా, ఫాలో అవ్వండి. ఎటు వెళ్తుందో తెలుసుకోవాలి, ఈరోజు ఎలా అయినా. అన్నాడు ఒకడు. సరే అన్నా. అని ఒప్పుకున్నాడు రెండోవాడు. రేయ్, ఆ పిల్ల ఇందాక మనం మాట్లాడుకున్న సాంబశివరావు కూతురే అనుకుంటా. అందుకే ఆరా తీస్తుంది మనల్ని. వాడింట్లోకి వెళ్తుంది. ఆమె వెనకే వెళ్తూ అన్నాడు మొదటివాడు. అవునన్నా, పట్నంలో చదువుకొని వచ్చింది కదా, అందుకే మనం పోల్చుకోలేకపోయాం ఈ పిల్లని. అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయింది. అన్నాడు రెండోవాడు. సర్లేరా, ఆ పిల్ల ఎలా ఉంటే మనకెందుకు గాని, పద, అయ్యగారికి చెప్పాలి కదా ఈ పిల్ల గురించి. అన్నాడు మొదటివాడు. ఇద్దరూ కలిసి సర్పంచ్ దగ్గరికి చేరి చెప్పారు వారు తెలుసుకున్నది మొత్తం. అది విన్న సర్పంచ్, అనుకున్నాన్రా నేను కూడా వాడి కూతురే అని. కాకపోతే మనం లాక్కునే పొలాలు ఒకరివా ఇద్దరువా? అందులో ఎవరి పిల్లో క్లారిటీగా తెలుసుకోవాలని ఆగాను ఇప్పటి వరకు. ఇప్పుడు తెలిసింది కదా ఎవరు. ఇక నుండి చూపిస్తాను నేనంటే ఏంటో అని కసిగా అన్నాడు. ఆ రాత్రి గడిచిపోయింది. మరుసటి ఉదయం అమ్మా, నేను పొలం వెళ్తున్నాను అని ఎప్పట్లానే చెప్పి బయటికొచ్చింది. పొలం దగ్గరికొచ్చేసరికి కాలికి ఏదో తగిలి పక్కనే ఉన్న కాలువలో పడపోతే అక్కడే ఉన్న సాంబశివరావు గారొచ్చి పట్టుకోవటంతో షాక్ అయిపోయింది. అమ్మో, నీకేం కాలేదు కదా? ఎక్కడ చూసి నడుస్తున్నావు? ఇంకొంచెం ఉంటే కాలువలో పడిపోయేదానివి. ఎలా పడిందోనని చెక్ చేస్తూనే కంగారుగా అన్నాడు సాంబశివరావు. తన కళ్ళు నెత్తిమీదుంటే కిందలా చూస్తుందిలే సాంబశివరావు గారు. షాక్తో బిగుసుకుపోయిన అమూల్యను వెటకారంగా చూస్తూ అన్నాడు సర్పంచ్. ఏం మాట్లాడుతున్నారు సర్పంచ్ గారు? ఆయన ఎందుకలా అడిగాడో అర్థం కాక అయోమయంలో అడిగాడు సాంబశివరావు. నన్నడిగితే నాకేం తెలుసు సాంబయ్య? పక్కనే ఉంది కదా నీ కూతురు, తననే అడుగు, చెప్తుంది. అని ఆమె వైపు వెకిలి నవ్వుతో చూస్తూ అన్నాడు. నాగేంద్ర భూపతి గారు అని ఆయన మాటలకు కోపం రావటంతో గట్టిగా అరిచింది అమూల్య. అమ్ము, ఆయనెవరో తెలిసే పేరుతో పిలిచే సాహసం చేస్తున్నావా? ఆయన ఇలా చిన్న పెద్ద తేడా లేకుండా మాట్లాడటం ఎక్కడ నేర్చుకున్నావు? అని కోపంగా అడిగాడు తండ్రి. నాన్న, పెద్దవాళ్ళు పెద్దవాళ్లలా ఉంటే ఇలా చేయాల్సిన అవసరం ఏంటి నాకు? అసలు ఆయన ఏం చేయాలనుకుంటున్నారో తెలుసా మీకు? పదవిని అడ్డం పెట్టుకుని ఎంతో మంది పొలాలను స్థలాలను లాక్కున్నదే కాకుండా ఇప్పుడు మన పొలం కూడా ఆయన సొంతం చేసుకోవాలని చూస్తున్నారు అని ఆవేశంగా అంది. ఏ పిల్ల, ఏంటి ఊరుకుంటుంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? కళ్ళెర్ర చేస్తూ అన్నాడు. అమ్ము, నీకేం తెలుసు ఆయన గురించి? మర్యాదగా సారీ చెప్పు ముందు ఆయనకు అని గద్దించాడు. ఎందుకు నాన్న? నేనేం చెప్పినా వినిపించుకోరు మీరు? ఆయన మీదున్నవి లేనివి కల్పించి చెప్పడానికి నాకేం పనిపాట లేదా అని కోపంగా అంది. లేకే కదా ఇలా ఊరు పట్టుకుని వేలాడుతున్నావు అని వేలాకోళం చేశాడు సర్పంచ్. అవునవును, మీరు కూడా అందుకే కదా ఇలా పొలాల వెంట తిరుగుతున్నారు అని చురకేసింది అమూల్య. ఏమైందమ్ము నీకు? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? అంత పెద్దయినా మన ఊర్లోనే అందరికన్నా ఆస్తిపరుడు. అలాంటి ఆయన మనలాంటి చిన్నవారి పొలాలు తీసుకుని ఏం చేసుకుంటారు చెప్పు? సర్పంచ్ గురించి తెలిసినా ఏమీ చేయలేక కూతురికి నచ్చచెప్పబోయాడు సాంబశివరావు. మీరు మంచివారు కదా, అందుకే మీకు అందరూ మంచివాళ్లలాగానే కనిపిస్తారు అని నిష్ఠూరమాడింది. సరే, అయిందేదో అయింది, ఇక ఇక్కడితో వదిలే దీన్ని అని కూతురితో అని. సర్పంచ్ గారు, అదేదో చిన్నపిల్ల, తెలిసి తెలియక ఏదో చేసింది. మీరు కూడా పెద్ద మనసు చేసుకుని ఈసారికి తనని క్షమించేయండి. ఇంకోసారి ఇలా జరగకుండా నేను చూసుకుంటాను అని భరోసా ఇచ్చినట్టు అన్నాడు. నాన్న, ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఇక నుండి ఈయన విషయంలో మీరే కాదు, ఇంకెవరొచ్చి చెప్పినా నేను వినే ప్రసక్తే లేదు. ఎలా అయినా ఇతని గుట్టు రట్టు చేయక మానను, ఇతన్ని ఉరికంభం ఎక్కించక మానను. తండ్రి మాటలకు అప్పటికే ఉన్న కోపం ఇంకా ఎక్కువ కాగా శపథం చేసినట్టు అంది. చూసావా సాంబయ్య, నీ ముందే నీ కూతురు ఎలాంటి మాటలు మాట్లాడుతుందో?
అందుకే ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో. నీ కూతురు నా జోలికి రానంత వరకే నేను మనిషిని. అలా కాదని నా మాట దాటి పొరపాటున వచ్చింది అనుకో, నాలోని రాక్షసుణ్ణి చూడాల్సొస్తుంది. అలా చూసిన రోజు తన జీవితానికి చివరి రోజు కూడా కావచ్చు. మాటలతో చెబితే వినేలా లేదు నీ కూతురు. అందుకే నేనేంటో చూపించాలని ఒక శాంపుల్ వేశాను ఈరోజు. ఛ, జస్ట్ మిస్. లేదా ఇప్పటికే ఆ నీళ్లలో పడి ఒడ్డున పడిన చేప పిల్లల గిలగిలా కొట్టుకుంటూ ఉండేది. అందుకే చెప్తున్నాను, నాకు దూరంగా ఉంటుందా సరే సరే, లేదా ఇలాంటిది ఈ రోజు జరగొచ్చు, లేదా ఎప్పుడైనా ఎక్కడైనా జరగొచ్చు. అనుక్షణం తనకి నీడలా నువ్వు కాపలా ఉండలేవు కదా. నాకు తెలుసు నా గురించి నీకన్నీ పూర్తిగా తెలుసని, కాని మౌనంగా ఉండలేదా? అలాగే తను కూడా. అందులోనూ తనని చూసిన దగ్గర నుండి నాకు ఒకరు గుర్తొస్తున్నారు. వాళ్లను తలుచుకునే తనని ఏం చేయకుండా ఇలా వార్నింగ్ మాత్రమే ఇచ్చి వెళ్తున్నాను. ఇంకోసారి ఇలాంటివి జరిగితే మాత్రం ఎవ్వరి గురించి ఆలోచించను అని ఉగ్రంగా అంటూ కదిలాడు అక్కడ్నుంచి. ఎందుకమ్ము నీకు ఇలాంటి పనులన్నీ? ఇప్పుడు అతని జోలికి వెళ్లాల్సిన పనేముంది నీకు? ఆ సర్పంచ్ ఎలాంటి వాడో తెలియక ఏవో పిల్లాటలాడుతున్నట్టున్నావు. అతను తలుచుకుంటే చెప్పిన పని చేయడానికి నిమిషం కూడా పట్టదు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. కోపంగా కూతురి వైపు చూస్తూ అన్నాడు సాంబశివరావు. అంటే ఆయన ఎలాంటివాడో అందరితో పాటు మీకు కూడా తెలుసన్నమాట. కానీ ఎవరూ అతనికి అగేన్స్ట్గా మాట్లాడరు కదా. ఎందుకు నాన్న ఇదంతా? ఊర్లో ఎవరిని అడిగినా ఇలానే భయపడుతున్నారు. ఎందుకు ఆయనంటే అంత భయం అందరికీ? మనలానే నార్మల్ మనిషే కదా అతను కూడా. లేక అతనేమైనా పైనుండి దిగొచ్చాడా? అని కోపంతో ఊగిపోతూ అంది. ఇక చాలు అమ్ము, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేశావు. ఇక మాట్లాడటం ఆపి నేను చెప్పేది చేయడానికి రెడీగా ఉండు. ఆమె కన్నా కోపంగా అన్నాడు సాంబశివరావు. మీరు ఏం చెప్తే అది చేయడానికి రెడీగా ఉండాలా? ఏమైంది నాన్న మీకు? అసలేం చేయాలనుకుంటున్నారు మీరు? ఎప్పుడూ నలుగురికి సాయం చేయాలని చూసే మీరేనా ఈ రోజు ఇలా మాట్లాడుతుంది? అతని గుట్టు రట్టు చేస్తే మనతో పాటు ఈ ఊర్లో ఎంతో మందికి తమ సొంత భూమి చేతికొస్తుంది కదా. తండ్రి మాటల వెనుక భావం అర్థం కాక ప్రశ్నించింది. అలా రట్టు చేయడానికి ఎవరూ ప్రయత్నించకుండానే ఇన్ని రోజులుగా ఆయన ఆటలు సాగుతున్నాయి అనుకుంటున్నావా? అసహనంగా ప్రశ్నించారు. నాన్న, అని ఆశ్చర్యంగా తండ్రి వైపు చూస్తూ అంది. ఇక చాలు అమూల్య. అతని విషయంలో కలగ చేసుకున్న వాళ్ళెవ్వరూ బతికి బట్ట కట్టినట్టు ఆనవాళ్లు కూడా లేవు ఇప్పటి వరకు. అలాంటి పరిస్థితి నీకు కూడా వస్తుందంటే నేను చూస్తూ ఊరుకోలేను. వెంటనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. పద, ఇంటికి వెళ్దాం. కూతురు చేయి పట్టుకుని లాక్కుపోతూ అన్నారు. నాన్న, ఏం చేస్తున్నారు మీరు? ముందు వదలండి నా చేతిని అని గింజుకుంటూ అంది. వింటే కదా సాంబశివరావు గారు. అలా లాక్కుపోతూనే ఉన్నారు ఆ పొలాల గట్ల మీద. ఆ నాగేంద్ర భూపతి, నీ వల్లే నాకి తిప్పలన్నీ. నిన్ను ఊరికే వదిలిపెట్టను. చూస్తూ ఉండు. ఏదో ఒక రోజు నీ గురించి అన్ని వివరాలు తెలుసుకొని నిన్ను ఈ ఊర్లోనే కాదు, అసలు ఈ లోకంలోనే లేకుండా చేస్తాను అని గట్టిగట్టిగా అరుస్తూ అంది. ఎంత చెప్పినా ఈ పిల్ల బుర్రకెక్కేలా లేదు కదా. చెప్తానని సంగతి. నాకే ఛాలెంజ్లు చేస్తావా? నిదానంగా నడుస్తున్న అతనికి ఆమె మాటలు వినిపిస్తుంటే ఆమెకు వినిపించేలా అంతే గట్టిగా అన్నారు. చూసుకుందాం ఎవరు ఎవరి సంగతి తెలుస్తారు. కళ్లతోనే ఛాలెంజ్ చేసింది అమూల్య. ఖచ్చితంగా. అంతే సూటిగా ఆమెను చూస్తూ అనుకున్నాడు మనసులో. అమ్ము, నేను చెప్పే వరకు ఈ రూమ్లో నుండి బయటకొచ్చావంటే ఊరుకొని చెప్తున్నా. సైలెంట్గా ఇక్కడే ఉండు. పొలం నుండి ఇంటికి తీసుకొచ్చి కోపంగా రూంలో వదిలిపెట్టి అన్నారు. ఏమైందండి? ఎందుకంత కోపంగా ఉన్నారు? కూతురు మీద అంత కోపమెందుకు అర్థం కాక అడిగింది సుజాత. ఇప్పుడు నేనేం చేసినా ఎందుకు ఏంటి అనే ప్రశ్నలు వేయకుండా సైలెంట్గా ఉండు సుజాత. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు ఆమె మీద అర్చారు. ఏమైంది నాకు? ఆయన ఏం చేస్తున్నారో తెలియక అయోమయంగా చూస్తూ తనలో తానే అనుకుంది. హలో. తన దగ్గర ఎప్పుడూ ఉండే ఫోన్ నంబర్ల పుస్తకం బయటకు తీసి తనకు కావాల్సిన నంబర్ వెతికి డయల్ చేసి లిఫ్ట్ చేయగానే అన్నాడు సాంబశివరావు. అన్నయ్య అని ఎన్నో ఏళ్ల తర్వాత అన్న దగ్గర నుండి ఫోన్ రావటంతో భావోద్వేగంగా పిలిచింది సుమిత్ర. నాకొక సహాయం కావాలి, చేస్తావా? ఎలాంటి పలకరింపులు లేకుండా డైరెక్ట్గా మ్యాటర్లోకొచ్చాడు. నువ్వు నాకు ఫోన్ చేయడమే గొప్ప విషయం అనుకుంటే ఇలా సాయం కూడా అడుగుతున్నావంటే కాదని సాహసం చేయగలనా? కళ్లల్లో నుండి నీరు తన ప్రమేయం లేకుండానే కారుతుంటే వాటిని తుడుచుకుంటూ అంది. ఇదే మాట మీద ఉంటావు కదా, మళ్ళీ ముందుల మాట తప్పవు కదా. ఏదో గుర్తొచ్చి బాధగా వచ్చింది ఆయన గొంతు. ప్రతిసారి చేసిన తప్పే చేస్తే నీ పెంపకానికి విలువేముంటుందన్నయ్యా? జీరబోయిన గొంతుతో అంది. నిన్ను ఏడ్పించడానికి ఫోన్ చేయలేదు. నీతో ఒక విషయం మాట్లాడాలి. రేపు ఉదయంలోపు ఇక్కడ ఉండగలవా? ఆమె గొంతులోని బాధ తెలుస్తుంటే తన గుండెల్లో బాధ ఉన్నా
దాన్ని లోపలే తొక్కిపెట్టి అడిగాడు. రేపు మీరు నిద్ర లేచేలోపు అక్కడుంటాను. ఖచ్చితంగా వచ్చిందా గొంతు నువ్వు వచ్చిన విషయం ఇక్కడెవ్వరికీ తెలియకూడదు అన్నాడు. ఎవరికి తెలియనివ్వను. అని మాటిచ్చింది సుమిత్ర. ఎదురు చూస్తుంటాను. అని చెప్పి కాల్ కట్ చేశాడు. ఇన్ని రోజులు లేంది అన్నయ్య ఇంత సడన్గా ఫోన్ చేసి ఉన్నపళంగా ఇంటికి రమ్మంటున్నాడంటే అక్కడేమైనా జరుగుంటుందా? అసలు కారణం తెలియక రకరకాలుగా ఆలోచించి ఇలా ఆలోచిస్తే కాదని ఎవ్వరికీ చెప్పకుండానే తన ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఏమైందండి? ఎప్పుడు లేంది కొత్తగా సుమిత్ర వదినకు ఫోన్ చేశారు? మీరు వదినతో మాట్లాడటం మానేసి 25 ఏళ్లపైనే అవుతుంది కదా. ఏం జరుగుతుందో తెలియక అడిగింది సుజాత. సుజాత, నేనేం చేసినా అంతా మన మంచికే అన్న నమ్మకం ఉందా నీకు? ఉందండి. నాకు నా మీద కన్నా మీ మీదే నమ్మకం ఎక్కువ. క్షణం ఆలస్యం చేయకుండా సమాధానమిచ్చింది సుజాత. అదే నిజమైతే రేపు నేనేం చేసినా ఏం మాట్లాడినా ఎందుకు ఏంటి అనే ప్రశ్నలతో వేధించకుండా నేను చేసేది చూస్తూ మౌనంగా ఉండిపోవాలి అని అన్నాడు. సరే అన్నట్టు తల పంకించింది సుజాత. ఆమె మనసు మాత్రం ఏదో జరగకూడందే జరుగుతుందని హెచ్చరించడంతో ఎలాంటి సమస్య రాకుండా చూడమని మనస్సులోనే భగవంతుణ్ణి ప్రార్థించింది.